ఇన్ని రోజుల తర్వాత ఈ అరాజకాలు చూసే, ప్రజలు హింసిస్తున్న అంశాలు చూసే, ఈ అవినీతి చూసే నేను మళ్ళా డైరెక్ట్ ఎలక్షన్ లో పోటీ చేయాలని మా పార్టీ ఆదేశం ఇస్తే వీడికి రావటం జరిగింది. ఖచ్చితంగా పుంగనూరు కానీ తమ్మలపల్లి కానీ స్పష్టంగా వారికి పూర్తి మద్దతుగా క్యాండిడేట్లకు అక్కడున్న క్యాడర్కు పూర్తి మద్దతుగా ఖచ్చితంగా ఉంటాం. ఇది ఈ కేసులు పెట్టేదానికి కూడా బైండ్ ఓవర్లు మొదలు పెట్టారంట. కేసులు, దొంగ కేసులు పెట్టి దానిపైన బైండ్ ఓవర్. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని తెలియజేస్తున్నా. ఇది మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్, అందుకని దీన్ని మించి నేను పోదలుచుకోలేదు. కేవలం మేమంతా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ గెలిచేదానికి ఏ విధంగా వ్యూహం రచన చేసుకోవాలి, రాబోయే కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారంలో ఖచ్చితంగా వస్తుంది, ప్రజలు ఈ మూడు పార్టీలు కలిసి ఓటేసేదానికి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడతాం. వాళ్ళు చేసిన అరాచకాలు, ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు, ఎక్కడ చేశారు, నియోజకవర్గాలు తిరుగుతా కదా, అప్పుడు మాట్లాడతాం డీటెయిల్స్ తోటి. ఆయన ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారం తయారు చేశారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి వాళ్ళు లక్షలు సంపాదించి దీంట్లో ఏదో ఒక పైసా ప్రజలకు ఇచ్చి మేము మళ్ళా గెలుస్తామనుకుంటున్నారు. ఓటర్లు అమాయకులు కాదు, మనందరు నాయకుల కంటే తెలివైన వాళ్ళు. మీరు ఇచ్చే డబ్బుకు లేకనంటే మీరు ఇచ్చే కానుకలకు ఆశపడి ఎవ్వరు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా గుణపాఠం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇక్కడుంటానో, ఎవరు ఎక్కడికి పోతారో ఖచ్చితంగా చూస్తారు మీరు ఎలక్షన్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇంకా డీటెయిల్ పోనక్కర్లేదు. ఇంకా చాలా మాట్లాడతా, మేబీ డైలీనో ఆల్టర్నేట్ డేస్ మాట్లాడతా, నియోజకవర్గాలు పోయినప్పుడు మాట్లాడతా. చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కాము ఒక చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఉందరా, అది సమయం వచ్చి